చాలామంది అంటే ఇటీవల కాలంలో ఒక డిమాండ్ వస్తుంది. సరెండర్ పాలసీ ఏ విధంగా ఇస్తున్నారో, అదేవిధంగా పోలీసుల చేత చనిపోయిన అమరులైన కుటుంబాలకు కూడా ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది. అది సమర్థిస్తారా? లేదు త్యాగం చేసిన కుటుంబాలను త్యాగం చేసిన మేము మాకెందుకు వాళ్ళ డబ్బులని వ్యతిరేకిస్తారా? అంటే ఒకటి ఇప్పుడు ఒకనాడు మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు, బయట కూడా దాని ప్రభావం ఉన్నప్పుడు, అంటే చంపేది ప్రభుత్వం, పోలీసులు అని అంటే ప్రభుత్వం. తిరిగి అదే ప్రభుత్వాన్ని తిరిగి డిమాండ్ చేయడం అనేది అది చేయదు. అంటే వాళ్ళు అమరైన కుటుంబాలు చేయట్లేదు. ఇదొక లైన్ తీసుకొచ్చారు. అంటే అమరైన కుటుంబాలు అంటే వాళ్ళు బతుకున్నప్పుడు తీసుకొచ్చారు. ఇది సమాజంలో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు. అంటే ఒక్క నిమిషం అండి, త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన అడవిలో ఉన్నంత మాత్రాన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటాడంటే ఏం మాత్రం లేదు. రైట్? ఆయనకు కుటుంబం వద్దనుకున్నారు, తల్లిదండ్రులు వద్దనుకున్నారు. ఆయన త్యాగం చేశాడు ప్రజల కోసం. ఆయనకు వాళ్ళ కుటుంబాలు కూడా మర్చిపోయారు. ఓకే, ఆర్థికంగా ఎలాంటి ఆదుకోడు. కానీ చనిపోయిన తర్వాత అతని మీద రివార్డు కానీ ఎంతో కొంత భాగం వాళ్ళకిస్తే ఆ కుటుంబాలు ఎప్పటికీ మర్చిపోయినా తర్వాత ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా అనేది ఒక అంశం వచ్చింది. అంటే ఇది సంస్కరణ. ఈ సంస్కరణ ఏందో ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే ఎవరు వ్యతిరేకించలేరు కదా. మావోయిస్ట్ పార్టీ కూడా ఏం వ్యతిరేకించలేదు. కాకపోతే చంపింది ఇస్తుందని చెప్తుంది, కానీ ప్రజలు తీసుకుంటారు కదా. ఇవాళ ఇప్పుడు ఒకనాట్లాగా కూడా ఒక వ్యక్తి మీద ఒక 10 లక్షలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు పోలీసులు తీసుకోకుండా ఆ కుటుంబాలకు ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వడం లోపల ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు దాంట్లో తప్పిపట్టాల్సింది ఏం లేదు కదా. ప్రభుత్వం నిర్ణయించుకుంటే దాంట్లో వ్యతిరేకత వస్తుందా లేదా రాదా? ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వ్యతిరేకిస్తారు? మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ సాధారణ ప్రజలు వద్దంటారా? అంటే ఇవాళ వద్దనేంత పరిస్థితి ఉందా? ఇవాళ లేదు. ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు. కాబట్టి వస్తున్నప్పుడు అయితే తీసుకుంటారు కదా. నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి హర్షణ వస్తుంది, కానీ ప్రభుత్వం తీసుకోదు కదా అంత ఈజీ. నేనే అనుకుంటలేను అది తీసుకుంటుంది అనేది. నా దృష్టిలో పట్ల అలాంటిది ఏం లేదు. అవన్నీ ఏంటంటే అనేక చర్చలు జరుగుతాయి కాబట్టి మనం ఏం దానికి చెప్పగలిగేది ఏం లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాదు, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏఓబీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్న సమస్యను పరిష్కరించాలంటే కేవలం ఢిల్లీలో మీటింగ్ పెట్టడం కాదు, అక్కడ ప్రజలకు ఏం కావాలో విషయాన్ని కనుక్కోవాలి. ఇకపై ఈ యుద్ధం ఆగాలంటే పౌరులందరూ ముందుకు రావాలి. ఎవరైతే పౌర హక్కులు ఉన్నాయో వాళ్ళే కాకుండా ప్రతి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాన్ని కాకపోయినా వాళ్ళ గలం వినిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కిందకి దిగి వస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ చంపన్ గారు చెప్తున్నారు. ఇది దీర్ఘకాల యుద్ధంగా భాగంగా విడిచిపెడితే పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ కూడా ప్రజలకి ఏ సమస్య ఉందో ప్రస్తుత సమస్య ఆ లైన్ మార్చుకొని ప్రస్తుత సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రజల నుంచి స్పందన కూడా అదే విధంగా వస్తుందంటూ జంపన్న గారి అనుభవం చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధంపై జంపన్న గారి అనుభవం తెలుసుకున్నాం. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.